పెద్దలు అందరూ రాజకీయ నాయకులు అనుకుంటారు, ఏంటంటే అమాయకులు అనుకుంటారు. అమాయకులు కాదు. 3 నెలల బిడ్డని 30,000 ఓట్లతో గెలిపించిన హార్మోన్ నన్ను. కాబట్టి రాజకీయాలంటే ఒకటి. రెండోది, నేను 80 నేను మాట్లాడిన తర్వాత సమస్య ఉంటే చెప్పండి. మళ్ళీ 4 నెలలకు ఒకసారి వస్తా. 100 ఊర్లు. ఇలా గోవిందపేట, పిప్పేరు ఒకరోజు, మంతెన ఒకరోజు, నందిపేట ఒకరోజు, చిన్నయానం ఒకరోజు. సరిగ్గా ఒక్కోసారి మా పిల్లలు కూడా తిరుగుతుంది, విడాకులు ఇచ్చేస్తుంటుంది, రకరకాల అడిగి పెట్టుకునే దర్జం అంటుంది. అంటే ఈ నుంచి మొదలు పెడితే సట్లపూర్ తాండనా ఆడ మదనపల్లి కూడా మొదలు పెట్టాలా. ఆ నుంచి ఒక కూరు, మదనపల్లి, అదే ఒడేటిపల్లి, అమరాజు, ముత్తంపల్లి, కృష్ణనగరం రోజొక్క రోజు 4 నెలలు. మళ్ళీ మీరు ఏదైనా ఉంటే 4 నెలల కనబడతాను నేను. అందుకోసం ఏదైనా నచ్చినప్పుడు మంచి చెడ్డ చెప్తే మాకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, మాకు రాజకీయ నాయకుడు ఫస్ట్ బుద్ధి జ్ఞానం ఉండాలి. మాకు బుద్ధి జ్ఞానం ఉంటే కొద్దిగా ఇన్నొద్దులు సమస్యలు ఉండవు. మీరు చెడ్డలో కూర్చుంటే అవసరం ఉండకపోతుండే సగం మంది, మేము చక్కగా ఉంటే. అయితే ఈ 87 పల్లెలల్లో నేను గమనించిన రాజకీయాలకు వచ్చినప్పుడు ఎక్కడ పోయినా 3 అడిగారు సమస్యలు. 1 ఇల్లు, 2 పెన్షన్లు, 3 రేషన్ కార్డులు. ప్రధానంగా అంటే నేను గమనించింది, మీకు తెలియాల్సింది ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే, ఇది చనిపోయినా అనుకుంటాను నీలం మల్లయ్య అని ఉండే. నీలం మల్లయ్య నేను కూలిపోయిన చెప్తున్నాను ఆయన కంపెనీ. నేను ఇట్లా మీ లెక్కన ఇంకా పూర్తి మీరు చల్లగా కోడలు ఉందా? అదే నీలం మల్లయ్య అట్లా. అంటే ఆ క్యాంపులో నేను పని చేస్తున్నాను, లేబర్ పని చేస్తున్నాను. మేము కూడా ఇట్లనే. మీరు పర్వాలేదు, అదృష్టవంతులు. ఇంత కొత్త అంత చల్లగా ఉంది. మాకు 52 డిగ్రీలు ఎండు ఉంటుండే, ఇట్లా కుక్కలు కాస్తుండే. ఆ పని చేయలేదు ఎందుకంటే ఎప్పుడు. ఆయన నీలమల్లయ్య వాచ్మెన్ ఉంటుండే. చిన్న ఇనుప రేకులు రూములు, లోపల కొద్ది తగడి బయటకు వస్తే తగడి. లోపల పోదామంటే లోపల బతకలేము. తల్లిదండ్రులు లేరు, వాళ్ళు ఉండరు, కనబడరు. అంటే ఉన్నోడు కూడా నగదు మొత్తంకి లేరు, అది వేరే విషయం. ఉన్నోడు కూడా కనరారు కదా. వారు గోవిందపేటలో మేము ఆడుంటాం, దేవుడేమో కనబడాడు. ఇట్లాంటి కర్మ అనుభవించి వచ్చినాం. ఏదో దేవుడు ఎత్తుకున్నాడు, ఏదో అయింది, మంచి చెడు అయిపోయింది, జరిగింది. ఇప్పుడు సమస్యలు ఇదే. మళ్ళా ఇప్పుడు ప్రధానంగా ఇవి మేము చేయాలనుకున్నప్పుడు సమస్యలు వస్తున్నాయి. ఇల్లు కావాలంటే ఉన్నోడు అడుగుతున్నాడు, రేషన్ కార్డు కావాలనుకుంటే మళ్ళీ ఉన్నోడు అడుగుతున్నాడు, పెన్షన్ అంటే ఉన్నోళ్ళు అడుగుతున్నాడు. లేనోడు లేకనే చచ్చిపోతున్నాడు, పుట్టిండెట్లనో పెరిగిండెట్లనో చచ్చిపోతున్నాడు. లాస్ట్ ఇళ్ళల్లో కిరాయి ఉంటే ఆ ఇళ్ళ సవాలు బయటపడేస్తున్నాడు. అదే ఆ మాటకు వస్తున్నా. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నేను గమనించింది 10 ఎకరాలు ఉన్నోడికి పెన్షన్ వస్తుంది, రేపటికి వెళ్ళిన వాళ్ళకి పెన్షన్ లేదు. ఈ పాపం ఎట్లా? ఇది అందరికి పాపం జరుగుతుంది, భూమి మీద ఉన్న వాళ్ళందరికీ. జరాగమ్మా కూర్చొని బాగా బిజినెస్ మళ్ళీ కూర్చొని ఎవరాలు చెప్పాలి. ఈ టైంలో ఎందుకు పోయిందా? ఒకటి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మీరు ఇట్లా అడగకుండా మౌనంగా ఉంటే మళ్ళీ వచ్చినాయి. ఇప్పుడు గోవిందపేట ఎన్ని బూతులు? 3 బూతులు అంటే 60 3,500 అయినాయి. 60 ఇల్లు స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు, ఎస్సీలు ఎస్టీలు అయితే 6 లక్షలు. అవి వర్షాకాలము ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకటి మళ్ళా మీరు అప్పుడు ఇట్లా సప్పుడు ఎప్పుడు కూర్చున్నారు అనుకో, మళ్ళీ ఉన్నోడే కొట్టేస్తాడు. మేము రాము, అన్ని ఊర్లకు ఒకటే రోజు రాలేను నేను. కాంగ్రెస్లో ఒకటి చెప్తాడు, బీఆర్ఎస్లో ఒకటి చెప్తాడు. ఎవరు చెప్పాను నేను ఉన్నదులు ఉన్నోళ్ళకి మాత్రం రానియా. నేను చెప్పినాక 10 నిమిషాలు మాట్లాడి మళ్ళీ మొత్తం మాట్లాడదు. కానీ నేను మళ్ళీ 10 నిమిషాలు మాట్లాడినాక నేను గంట సేపు ఉంటా. మీరు ఎవరెవరు ఏమడుగుతుందని చెప్పింది అర్థం చేసుకున్నాక కొద్ది అర్థమైతే కొద్ది అడుగుడు తక్కువ అడుగుతారు మీరు. నేనేమంటున్నానంటే, ఇప్పుడు వాడు కాంగ్రెస్ వస్తాడు, ఓడిపోయినాడు. ఇప్పుడు జ్వరమ తిడిపోతాను అంతే కదా, మంత్రగాడి దగ్గర పోతావు, తాయిది కట్టించుకుంటావు. ఇప్పుడు వాడు ఓడిపోయినాడు, మంత్రగాడి కింద అన్నట్టు నేను తాయిది కడతా అంటాడు బోర్డు పెట్టి. నేను గెలిచినాం కాబట్టి డాక్టర్ని నా సంతకమే పెట్టాలి. ఓడి చెప్పినా ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు 10 ఇల్లు మన పేదోళ్ళకి ఇస్తాను, సంతకం మాత్రం నాదే ఉంటుంది. మళ్ళీ కళ్యాణ లక్ష్మి మనం వచ్చిన వాళ్ళకన్నా కొంచెం బాగా వచ్చినాయి. మళ్ళీ నేనే చేయాలి చెక్ ఇప్పుడు మీకు ఇచ్చిన. అంటే నేను చెప్పేది అంటే నేను చదువుకున్న డాక్టర్ని కాబట్టి డాక్టర్ నా దగ్గరికి రావాలి. ఓడనేమని చెప్పిండు అనుకో, వాడు పాండుగాడు గాండుగాడు అని చెప్తే పట్టించుకోకుండా మీ ఇష్టం. ఓట్లని తర్వాత ధర్మం, మీ ధర్మం మీ ఎంబట. ఒకటి ఏంటంటే, ఇల్లు శాంక్షన్ అయినప్పుడు మీరు అందరూ ఏం చేయాలంటే, ఈయన ఉన్నాయనకు వచ్చింది అనుకుందాం, దానికి ఒకటే పోరాటం పేదోడికి.
50 మంది లేని వాళ్ళు బ్యాంక్ కాడ కూర్చోవాలి. ఏమనద్దు, మాట కూడా మాట్లాడద్దు. ఇప్పుడు ఎట్లున్నారు అంతే, సేమ్ అంతే ఉండాలి. ఉండి ఒక్క ఫోన్ కొట్టుంటుంది. కలెక్టర్ నాడికే తెప్పిస్తా, కానిస్టేబుల్ నాడికే తెప్పిస్తా. అట్లా రెడ్ హ్యాండెడ్గా ఉంటే అధికారులు కూడా భయపడతారు. ప్రజలలో చైతన్యం వచ్చిందంటారు. ఆడు తప్పు ఏదని కూడా భయపడతాడు. ఇక కాదు మేము ఇట్ల నుండి గంగలో పోతాము, మాట్లాడితే భయము, లేకపోతే కూర్చుంటే భయము, అడిగితే భయం అంటే మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత మీ పిల్లలు మళ్ళీ ఈయన కూర్చుంటారు. సేర్లా అదే బాబు నేను ఏమంటున్నా, ఇప్పుడు మళ్ళీ అడగలేదు అనుకో, నేను కూడా ఏం చెప్తాను. ఇప్పుడు ఎంతవరకు భయం, మీరు సంఘటితమైతే నేను ఆఫీసర్లను భయపెడతాను. బుద్ధున్నదా కలెక్టర్ కూడా అనొచ్చు, బుద్ధున్నదా దానికి 4 ఎకరాల భూమి ఉన్నది ఆడికి ఎత్తిస్తున్నావు అనొచ్చు, 2 ఇండ్లు ఉన్నాయి ఆడికి ఎత్తిస్తున్నావు అనొచ్చు. మీరు మౌనంగా ఉంటే నాకెట్లా తెలుస్తుంది? ఇప్పటిదాకా జరిగిన నేరం అంతా జరిగిపోయింది. జరిగింది అయితే తీసుకురాలేము. ఇక్కడ నుంచి ఆగస్టు నుంచి ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకి ఇళ్ళు వస్తాయి. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డితో నేను కొట్లాడేది ఏంటంటే, ఈ ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకన్నా స్థలం లేక ఉన్న ఎక్కున్నారు. ఇప్పుడు స్థలం ఉన్నట్టు అంత ఇంత కొంత 10 రూపాయలు అటు ఇటు ఉన్నట్లు స్థలం ఉన్నట్లే, కొద్దిగా స్థలాలు లేని వాళ్ళు ఎక్కున్నారు. అంటే దానికి ప్లాన్ ఏం చేస్తున్నామంటే, మరి 2వ పేజీలో పెడుతున్నాం. మరి మొదటిసారి గొడవ పడుతున్నారు రేవంత్ రెడ్డి గారితో. ఇంకొక రేవంత్ రెడ్డి అనేవాడు ఏం చేసిందంటే 35,000 ఇల్లు కొండవండి ఒక్కడే. కాబట్టి మన ఆర్మూర్కు 3,500 ఎందుకు, కొడంగల్కు 35,000 ఎందుకని గొడవ మీద ఒక 6,500 గురించి కొట్లాడుతున్నాం. దేవుడి దయవల్ల అయితే అనుకుంటే ఊరుకు ఒక 60-70 అవి కూడా ఎట్లయితాయంటే 15 ఏళ్ళ నెరవేటట్టున్నారు. ఇది ఎప్పుడు కట్టి మా మామ ఇది ఎప్పుడు కట్టిరు ఇల్లు, లాస్ట్ ఇల్లు ఎప్పుడు కట్టిరు కాలండి. అదే సాయిబాబా టెంపుల్ ఏదన్నా రామ మందిరం మనం పోయినాం. ఎన్నేళ్ళే కట్టి, ఎన్నేళ్ళైంది కట్టి? ఓళ్ళు సర్పంచినప్పుడు కట్టిరు. అట్లా అన్ని ఊర్లలో ఏమైందంటే ఒక 20 ఏళ్ళ నుంచి ఇల్లులు నేరుపడ్డట్టున్నది. కానీ 20 ఏళ్ళ ఊరు బాగా మార్పు వచ్చింది. అందరికి కార్లు వచ్చినాయి, సైకిల్ మోటార్లు వచ్చినాయి, తెల్లగా రోడ్లు వచ్చినాయి, 4 అంతస్తుల బిల్డింగ్ అయినాయి, కలర్ బిల్డింగ్లు అయినాయి, ఏసీలు వచ్చినాయి. ఉన్నోడేమో ఉన్నట్లు అవుతున్నాడు రోజు రోజు, లేనోడేమో ఆనే చచ్చిపోతున్నాడు. అంటే ఉన్నోడు దొంగతనం చేయలేదు, ఆడు కష్టమడి చేసుకున్నాడు, ఇంత తప్పేమీ లేదు. కానీ లేనోడిని పట్టించుకునే సమాజం అయింది. అత్త కూడా ఆడే అడుగుతున్నాడు, 4 అంతస్తులు ఆడి కావాలంటున్నాడు పెన్షన్. ఇదొక సమస్య కూర్చున్నది. కాబట్టి దయచేసి నేను చెప్పేది మంచిగా ఆలోచించుకోండి. ఈసారి పోతే మళ్ళా రాదు. నేను ఉండేది 5 ఏళ్ళు. తర్వాత ఒక్కటి చెప్తున్నాను, 5 ఏళ్లలో ఏమి అంటే మొత్తం అందరికీ ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు 100 మంది అనే దగ్గర ఒక 50 మందికి ఇస్తాను, ఇంకా 50 మందికి వస్తుందని ఆశ ఉంటుంది. చచ్చిపోకముందు ఇళ్ళను చూసుకోవచ్చని, కిరాయిళ్ళకి వెళ్ళి బయట రోడ్డు మీద పడేయరచ్చని. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే కొద్దిగా అందరు సంఘటితంగా అండి పేదోళ్ళు ఒకటి. రెండోది పెన్షన్లు. ఇవి రేషన్ కార్డు మరి అది మనం 10 ఏళ్ళ పుట్టిన పోనాల పేరు కూడా ఎక్కట్లేదు. పెన్షన్ ఉన్నట్టు మా ఇంటికన్నా 3 ఉన్నాయి. కొన్ని చోట మీ దగ్గర కాదే, మళ్ళీ అదే చెప్తున్నా, ఎవరికైతే ఆకలైనడికి అన్నం పెట్టకుండా 3 సార్లు బొర్ర పెట్టుకుని పెడుతున్నారు. దాని గురించి నేను ఏమంటున్నా అంటే ఈసారి మాత్రం అన్యాయం జరగనివ్వను. కానీ ఎప్పుడు మీరంతా సంఘటితమైనప్పుడే, మీరందరూ ఒకరికొకరు పేదోళ్ళకు ఒకటైనప్పుడు. రెండోది ఇవన్నిటితో పాటు ఇప్పుడు ఈ దేశంలో ఈ ధర్మం కూడా ఉండాలి. దేశం బయట ఉన్న వాళ్ళని పిల్లలు ఉన్న అమెరికా పిల్లలు చదువుకున్న వాళ్ళని అడగండి. అమెరికా కావచ్చు, దుబాయ్లో కావచ్చు. దుబాయ్లో ఉన్నారు ఇంకెవరైనా మనోళ్ళు వస్తున్నారు, వాళ్ళని అడగండి. ఒక 30 ఏళ్ల కింద మేము పని చేసినప్పుడు పొట్టు పెట్టుకుందామంటే భయపడుతుండే, ఊదిపత్తులు ముట్టేయాలంటే భయము, ఫోటో పెట్టాలంటే భయము. 30 ఏళ్ల కింద చిన్న ఫోటోలో పంపిస్తుంటే ఏదో గణేశుడు ఫోటో, నా ఫోటోని జేబులో పెట్టుకుని మొక్కుతుండే, ఇంకేది ఒకటే ఫోటో కాబట్టి. ఇప్పుడు కొద్దిగా గౌరవం పెరిగింది అక్కడ నరేంద్ర మోడీ గారి వల్ల. గుళ్ళు కట్టుకుంటున్నాం, పూజలు చేసుకుంటున్నాం. అక్కడ కూడా పునః జీతం ఎక్కన తక్కన వేరు. కాబట్టి ఇక్కడ కూడా ఈరోజు ఈ దేశంలో మనం ఒక సురక్షితంగా, ఒక గౌరవంగా మన పండుగలు, రామనవమి కావచ్చు, ఏమంటారు హనుమాన్ జయంతి కావచ్చు, శివరాత్రులు కావచ్చు, లేకపోతే బతుకమ్మలు కావచ్చు, ఇవన్నీ జరగాలంటే రాను ప్రమాదంలో పడ్డ ధర్మం. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో ఒక చర్చ్ లేదు, ఒక మసీదు లేదు. ఇప్పుడు 3 మసీదులు, 4 చర్చలు. రాను ధర్మం ప్రమాదం. ఒక్క నిమిషం ఆగమ్మా, ఇదంతా కథ ఒడిచినాక మాట్లాడదాం. నేననేది అంటే అస్సలు ఏంటంటే ధర్మం కూడా ప్రమాదంలో పడుతున్నది. రేపు మన బతుకమ్మలు మనం ఆడనియ్యారు, మన శివరాత్రి మనం చేసుకునివ్వరు. కొంతమంది హైదరాబాద్లో శివలింగం మీద ఉత్సవం వస్తున్నారు. అంటే
తుర్కోళ్ళు ఉచ్చబోతున్నారు, కొందరేమో ఆడబిడ్డని పొడుతున్నారు ప్రేమించకపోతే, కొందరేమో పండుగలు చేయండి. మీకు అన్ని అవగాహన లేవు, కానీ బతికే పిల్లలు ఫ్యూచర్ భవిష్యత్తు, మీకు పుట్టిన పిల్లలు మేము బతకాలి కదా, వాళ్ళు వీళ్ళు ఉంటే మీరు వేయనైతే వీక్తం పైకి, కానీ బతికేటోడికి ఎట్లా భవిష్యత్తు. కాబట్టి ఈ దేశంలో ఈరోజు గౌరవంగా బతకాలి, ధర్మం గురించి బతకాలంటే ఇది రాకేష్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎలక్షన్లు అయిపోయినాయి. ఇక ఇది ఇప్పుడు నరేంద్ర మోడీకి దేశద్రోహులకు జరిగే యుద్ధం ఇది అయిపోయింది. రోటేషన్ నేను రాకేష్ రెడ్డి గెలిచిన 5 ఏళ్ళ దాకా ఉంటిగా, కానీ ఇప్పుడు దేశం కూడా ఉండాలి, దేశంతో పాటు ధర్మం ఉండాలి, ధర్మంతో పాటు న్యాయం ఉండాలి. న్యాయం అంటే కొన్నిసార్లు నరేంద్ర మోడీ చేసేటన్ని పేదలుగా చేస్తాడు, అది కొన్ని మన ఈ ఆయన పేరేమో తాగుపోతే అని పేరేంది కేసీఆర్ అని ఉండే రోజు తాగి మైండ్ పంచాయతీ ఇప్పుడు కూడా తిరుగుతున్నట్లే. ఆ ఇల్లు కట్టనేది 4 కోట్ల ఇల్లు కట్టిండ్రు, ఆయన ఫోటో పెట్టబడుతుందని ఇల్లు కట్టనేది అని పేదోడికి ఇల్లు కూడా రానియదు. ఇల్లు కూడా 5 లక్షలల్లా 2 లక్షలు ఢిల్లీ ఇస్తుంది, 3 లక్షలేమో గవర్నమెంట్ ఇస్తుంది. ఆ 3 లక్షలు ఇస్తే నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని కేసీఆర్ పెట్టలేదు, ఆడ కట్టలేదు, ఇంకొని కట్టనియలేదు. కాబట్టి దయచేసి ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, స్కూల్స్ కూడా కొద్దిగా పట్టించుకోండి. స్కూల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. స్కూళ్ళలో ఊళ్ళు ఉండరు, ఆ పేదోళ్ళ పిల్లలు ఉంటారు, ఉన్నోళ్ళ పిల్లలంతా వెళ్ళిపోయినారు. ఒకడు అమెరికా వెళ్ళిపోయినా, ఒకడు హైదరాబాద్ వెళ్ళిపోయినా, ఒకడు ఆర్మూర్ వెళ్ళిపోయినా, నిజామాబాద్ వెళ్ళిపోయినా. కొంతమంది ఎందుకు కనెత్తారో ఆ స్కూల్లో పడేస్తారు. ఆ స్కూల్లో బాత్రూమ్ ఉందా పట్టించుకోరు, స్కూల్లో పిల్లలను చదువుకుంటారా పట్టించుకోరు, కిటికీలు మంచుకున్నాయా పట్టించుకోరు, బోర్డు ఉన్నదా పట్టించుకోరు, టీచర్లు అత్తున్నారా లేరా పట్టించుకోరు. అది ఏం చెప్తున్నారు, కరెంట్ ఏమో కాదు, పేదోడుకున్న ఆస్తి ఏకైక ఆస్తి చదువు. ఇప్పుడు ఒక ఎకరం కొంటారా గోవిందపేటలో మీరు ఈ కూలి పని చేసి కొంటారా? ఒక ఎకరం కొంటారా? మరి అదే చెప్తున్నా, అంటే పేదోడికి ఉన్నది ఒక ఆస్తి చదువు. దయచేసి నేను మీ బిడ్డగా చెప్తున్నా, మీ అన్నదమ్ముడిగా చెప్తున్నా. ఇవన్నీ నేను మిగతా రాజకీయ నాయకులుగా నాకు కొద్దిగా అలవాట్లు కాలేదు, అలవాటు చేసుకోవద్దనే కోరుకుంటున్నా. మీకు నిజాలు చెప్తే ఈ రోజు కాకుండా రేపు చైతన్యం అవుతారు. ఆ బిడ్డలు చదువుకున్న కలెక్టర్ కావచ్చు, కండక్టర్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, అది తెలివి వస్తుంది, ధైర్యం వస్తుంది, మళ్ళీ తరం అవుతుంది. అది చెప్తుంది, దానికి కూడా చెప్తాను. దానికి ఇప్పుడు అనే కదా దీనికి చెప్తే ఇక ఇంతకు ముందు మనుషులు తక్కువ ఉన్నారు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.